సైక్రియాట్రిక్ కౌన్సిలర్లకి ఇప్పుడు మంచి అవకాశం. జిల్లాకు ఒక ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేస్తోంది. వాళ్ళకి ఉద్యోగం ఇవ్వబోతోంది. వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఆ జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు 26 జిల్లాలకు సంబంధించి 26 మంది, 26 రోళ్ళు 52 మందికి అవకాశం వస్తుంది. ఆయా జిల్లాల్లో ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ చదువుల సందర్భంగా డిప్రెషన్కి గురయ్యేటటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతున్నటువంటి రోజులు. అయితే వీళ్ళ పని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నటువంటి దానికోసం వీళ్ళని ఎంపిక చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి ఆలోచన. అయితే జిల్లాకి ఇద్దరు సరిపోతారని నేను అనుకోను, ఇంకా ఎక్కువే అవసరం ఉంటుంది. దానికి తోడుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఎందుకంటే ఒక పిల్లాడికి నాకు ఈ చదువు ఎక్కట్లేదు అంటే నువ్వు చచ్చినట్టు చదవాల్సిందే. తనకి మ్యాథ్స్ మీద ఇష్టం లేదు మొర్రు అంటే లేదు నువ్వు ఇంజనీర్ కావాల్సిందే. తనకి ఈ బయాలజీ వీటి మీద ఇష్టం లేదంటే నువ్వు ఎంబీబీఎస్ చేయాల్సిందంటే ఇది చదివి తీరాల్సిందని చెప్పి ఒత్తిడి తెస్తే తమకు అర్థం కాని చదువులతో తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే శక్తికి మించి చేసేటటువంటి ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, కౌన్సిలర్ నియమించడం. అదే సందర్భంలో అంటే ఇది సర్వశిక్ష అభియాన్ కిందన తీసుకొస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా ఇక్కడ అమలు చేయబోతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే రాష్ట్రంలోని ప్రతి కళాశాల కూడా అట్లాగా ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇట్లాగ నియమించుకోవాలని ఒక ఉత్తర్వు ఇస్తే అనేక మంది సెక్రటరీ కౌన్సిలర్లకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఆయా విద్యా సంస్థల్లోనే ఎక్కువ నలిగిపోతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయితే ఎక్కువ ఆత్మహత్యలకు ప్రేరేపణ జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదో చంపేయమని చచ్చిపోమని చెప్తున్నారని కాదు, కానీ ఈ పోటీలు పెట్టడం, వాళ్ళ మధ్యన ఎదుటి వాళ్ళని అవమానించడం. నువ్వు చూడు దేనికి పనికిరావు, వాళ్ళ చూడు 80 వస్తుంది, వాళ్ళకి 90 వస్తుంది, నువ్వు ఎందుకు పనికిరావు, దాంట్లో కేటగిరీలు విభజించడం. నువ్వు డి కేటగిరీ, నువ్వు సి కేటగిరీ, నువ్వు బి కేటగిరీ అంటే పనికిరావు అన్నటువంటి ఒక ఆత్మన్యూనతాభావాన్ని క్రియేట్ చేయడం, తద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.